రాజస్థాన్ రాయల్స్ క్యాంప్ లో రీసెంట్ గా 3 విభిన్నమైన అభిప్రాయాలు కనిపించాయి. ఒక గ్రూప్ రియాన్ పరాగ్ ను నేతగా చేయాలని అభిప్రాయపడింది. ఇంకొక గ్రూప్ యశస్వి జైస్వాల్ ను ఫ్యూచర్ లీడర్ గా చూస్తోంది. మరొక గ్రూప్ ఇప్పటికే ఉన్న సంజు శాంసన్ ను కొనసాగించాలని అభిలషిస్తోంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా కెప్టెన్సీ మార్పులు కనిపించే సూచనలు ఉన్నట్లు తాజా సమాచారం ఉంది. 2026 ఐపీఎల్ కోసం కొత్త కెప్టెన్ నియమించనున్నారు. అక్షర్ పటేల్ మాత్రం ప్లేయర్ గా టీంలో కొనసాగనున్నారు. రాజస్థాన్ రాయల్స్ లో కెప్టెన్సీ వివాదం. జట్టు లోపల రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ విషయంలో వేర్వేరు అభిప్రాయాలతో 3 గ్రూపులు ఏర్పడ్డాయి. 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ చాలా పేలవమైన ప్రదర్శన చూపింది. 14 మ్యాచ్లలో కేవలం 4 విజయాలు సాధించింది, 10 ఓడింది. ప్రధానంగా బట్లర్ జట్టు నుంచి విడుదల కావడం, హెట్మేయర్ ను తీసుకోవడం, అలాగే కోచ్ రాహుల్ ద్రవిడ్ తో సంజు మధ్య విభేదాలు ఉండటం జట్టు స్పందనలపై ప్రభావం చూపాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ మార్పు. 2025 ఐపీఎల్లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 విజయాలు, 7 ఓటములు ఎదుర్కొని 5వ స్థానంతో ముగించారు. 2026 ఐపీఎల్ కోసం కొత్త కెప్టెన్ కోసం మార్గదర్శకత్వాన్ని చూస్తున్నారు. కేఎల్ రాహుల్, ఎఫ్ఏఎఫ్ డు ప్లెసిస్ వంటి సీనియర్ ప్లేయర్ల పేర్లు బయటకు వచ్చాయి. అక్షర్ పటేల్ ప్లేయర్ గా మాత్రం జట్టులో కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ లేదా కేఎల్ రాహుల్ లాంటి అనుభవం ఉన్న ప్లేయర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే బలమైన ప్రచారం ఉంది.